అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్కారం. సార్ నమస్కారం వలి గారు. చందు గారు, ఈ మధ్య కాలంలో మనం పేపర్ తిరిగేసిన, ఫోన్లో చూసినా, టీవీ చూసినా భార్యలు భర్తల్ని దారుణంగా చంపిస్తున్నటువంటి ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. పెళ్ళైన వారం రోజులకే, పెళ్ళైన 10 రోజులకే మన జిడిమెట్లో మైనర్ బాలిక సొంత తల్లిని చంపేసింది ప్రియుడి మోజులో. ఆ ప్రియుడు కూడా మైనరే, వాడు కూడా డీజే శివ, నల్గొండ పర్సన్. ఎంత సంచలనమైందో మనం చూసాం. గద్వాల్లో తేజేశ్వర్, మేఘాలయ హనీమూన్ మర్డర్, ఇవన్నీ ఆకోవకే వస్తాయి. అంటే పెళ్ళి కాని మగవాళ్ళు పెళ్ళి చేసుకోవాలంటే లిటరల్గా వణుకుతున్న పరిస్థితి. ఒక విశ్లేషకులుగా ఈ ఘటనలు చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? ఎక్కడ మార్పు రావాల్సిన అవసరం ఉంది? ఏం చెప్తారు? డెఫినెట్గా అండి. అంటే ఎప్పుడు ఇంత విశృంఖలంగా, ఇంత క్రూరంగా ఆడవాళ్ళు ఉంటారనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సమాజాన్ని మనం చూస్తూ ఉంటాం, ఆడవాళ్ళు సగభాగం అంటాం. అదే ఒంటెళ్ళు కుందేలు కాకూడదు, వాళ్ళలో ఎదగాలి, పార్లమెంట్లో ఉండాలి, రిజర్వేషన్ రావాలి అని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఆ తల్లి కడుపున మనం పుట్టినాంగులు కాబట్టి. మీరు అన్నట్టు నవమాసాలు పెంచి పోషించి నొప్పులు పడి పాపం జన్మనిస్తుంది. ఆ తల్లి గర్భం నుంచి మనం బయటకు వచ్చినాము. అక్కడక్కడ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే ఎన్కౌంటర్లు చేసి సజ్జనార్ లాంటి వాళ్ళని రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చేసేవాళ్ళు. ఆ తర్వాత చాలా అయోష కేసులు రకరకాలు జరిగితే మహిళా సంఘాలన్నీ బయటకు వస్తాయి, వీళ్ళు ఉరేయాలి అని. మరి ఇంత జరుగుతున్నప్పుడు పురుషుల్ని మరీ దారుణంగా ఇంత క్రిమినల్ మైండ్తో తేజేశ్వరిని అయితే ఆ బ్యాంక్ మేనేజరు మొత్తంలో వెళ్ళిపోయి ఆమె తిరుమలరావు వాళ్ళ అమ్మ కూడా ఇంటి లోన్ ఇచ్చాడు. లోన్ ఇచ్చినందుకు లొంగిపోయింది. తర్వాత కూతుర్ను కూడా అటాచ్ చేసింది. ఇద్దరితో అక్రమ సంబంధం తిరుమలరావు పెట్టుకొని చివరికి వీడికి 20 సార్లు భర్తకు ఫోన్ చేస్తే ఆడికి 2000 సార్లు ఫోను, 24 hours వీడియో కాల్ ఆన్ అయి ఉంటుందంట. బ్యాంకులో కూడా మరి జోబం చేస్తున్నాడా, ఈమెతో మాట్లాడుతున్నాడు తెలియదు. ఆ విధంగా వెళ్ళిపోయి అంటే ఎక్కడ పోతున్నాం మనం? తల్లి కూతురు ఇద్దరు కూడా అక్రమ సంబంధానికి అలవాటు పడి ఒకడు అమాయకుడైన చేసుకొని ట్రాకింగ్ కూడా ఆన్లైన్లో చూసుకొని ట్రాకింగ్ ఆడి బండికి 2-wheelerకి పెట్టిందంటండి భార్య. ఎక్కడికి వెళ్తున్నాడు వాడు 5 సార్లు తప్పించుకున్నాడు, 6వ వీళ్ళు ఎదిగి బల. ఇప్పుడు తేజస్వర్ని పెళ్లి చేసుకోక ముందు నుంచి ఈ సంబంధం ఉందా? ఉంది, అదే కదా. మరి ఇంత సంబంధం ఉన్నప్పుడు వీడిని ఎందుకు చేసుకోవాలి, ఎందుకు చంపాలి? వాడుకోవటానికి, ఆడుకోవటానికి, లగ్జరీ జీవితం గడపటానికి, వాడి ఆస్తి కొట్టేయటానికి. సింపుల్. ఇదే కదా కనపడింది. ఏమి సాధించారు ఇక్కడ? ఇదొకటైతే నిజంగా అండి వీళ్ళు పిల్లల పిశాచుల, వీళ్ళు ఆడవాళ్ళ, అసలు ఇంకేమైనా ఆడవాళ్ళని తిడుతున్నారు. ఏంది ఇది? ఎక్కడికి పోతున్నాం మనం ఈ సమాజంలో? నిజమే, అమ్మ మంచి జీవితం ఇచ్చినందుకు నిన్ను తల్లిని చంపేసే ఈ అనాగరిక ఇదిలో ఆమె 17 సంవత్సరాల అమ్మాయి, మీరన్నట్టు శివ అనేవాడు 19 సంవత్సరాలు. వాడు మనిషిని చూశారా? అతను గంజాయికి డ్రగ్స్ కలవాడు పడినలాగా ఉన్నాడు. ఆడు మాయలో పడిపోయి తల్లిని చంపేసే పరిస్థితి. కొన ఊపిరితో ఉంటే ఇంకా చావలేదు మా అమ్మ, వచ్చి చంపు అని చెప్పిందంటే ఏ స్థాయిలో క్రూరంగా ఆడవాళ్ళు వెళ్తున్నారండి? 9 మాసాలు పెంచి పోషించింది కదా నిన్ను, నీకు మంచి జీవితాన్ని ఇచ్చింది కదా, నీకు మంచి స్కూల్లో చదివించింది కదా, మంచి బట్టలు కొనిపించింది కదా. ఆమె చేసిన తప్పదేనా? ఎక్కడికి పోతున్నాం మనం? ఈ మహిళా హక్కులు అని చెప్పి వస్తుంటారు కదా, వీళ్ళంతా ఏమైపోయారు అంటే మనుషులు పురుషులే తప్పు చేస్తేనా మహిళలు తప్పు చేసిన ప్రశ్నించే వాళ్ళేరా? ఓకే, మేఘాలయలో ఇన్సిడెంట్ జరిగింది, రింగో ఎక్కడో దొరికింది, అది పట్టించింది, అతన్ని హనీమూన్ పేరుతో అతన్ని చంపేస్తే అలా మనం చిక్కకూడదని చెప్పేసి తేజేశ్వర్ మర్డర్ విషయంలో ప్లాన్ చేశారు. తెలుసా మీకు? అవును, మేఘాలయ హనీమూన్ మర్డర్లో ఈజీగా దొరికిపోయింది. అట్లా మనం కాకూడదు, మనం పోలీసుల చేతికి చిక్కకుండా మన చేతికి మట్టి అంటకుండా వేసేయాలనుకున్నారు. సార్, అక్రమ సంబంధం ముసుగులో 2 బిడ్డలను కూడా చంపేసే పరిస్థితి వచ్చిందంటే, పెరిగిన బిడ్డలను చంపేసింది ఒక ఆమె. ముక్కలుగా నరికేయమని చెప్తున్నారు, ట్రాకింగ్లు పెడుతున్నారు, తల్లిని చంపేసుకుంటున్నారు. ఎక్కడున్నాం ఈ సమాజంలో? ఎక్కడున్నాం?
భారతదేశం అంటే ఎందుకు సార్ అంత క్రూరంగా ఎందుకు మారిపోతున్నారు అంటారు? అదే కదా లగ్జరీ జీవితానికి అలవాటు పడటం, డబ్బులు, వ్యామోహం, సుఖం. వ్యసనం, సుఖం, ఇది అయిపోయింది విచ్చలవిడిగా. సోషల్ మీడియాలో హీరోయిజం, గంజాయి, డ్రగ్స్ ఉన్నాళ్ళు, ఇటువంటి క్రిమినల్స్ నచ్చుతున్నారు వీళ్ళకి. మంచోళ్ళు కాదు ఇక్కడ, క్రిమినల్స్ నచ్చుతున్నారు. వాళ్ళ మాయలో పడిపోయి అమాయకులు బలి, తేజస్సులు లాంటి అమాయకులు బలైపోతున్నారు. రాజ కుటుంబీకుడు అతడు, మంచి వ్యక్తి, రాజా రఘువంశీ, అతన్ని లేపేసి ఏంది సార్ ఇదంతా? భారతదేశాన్ని గర్వించి ఇతర దేశాలలో వచ్చి ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకొని ఇక్కడ వివాహ వ్యవస్థను పొగుడుతూ ఉంటే ఇతర దేశాల వాళ్ళు, మనం ఎక్కడికి వెళ్తున్నాం? కో లివింగ్ సంస్కృతి ఒకవైపు, పబ్ కల్చర్ ఒకవైపు డ్రగ్స్, గంజాయి, హెరాయిన్, మొత్తం మందులకు అలవాటు పడిపోయి ఏం జరుగుతున్నట్టు. అంటే ఇవన్నీ చూసే కాబోలు ఒకసారి మొన్న అమెరికా విదేశాంగ కూడా ఒక హెచ్చరిక చేసింది. భారతదేశంలో పలానా ప్రాంతాలకు వెళ్ళకండి, ఈ ప్రాంతాల్లో అమెరికా యువతులు ముఖ్యంగా ఒంటరిగా వెళ్ళకండి, ప్రమాదం పొంచి ఉంటుంది, అక్కడ కొంత క్రైమ్ ఎక్కువ జరుగుతుంది. ఇలాంటి రిపోర్ట్ కూడా వచ్చింది. వీటిని చూసేనేమో. డెఫినెట్గా సార్. ఇప్పుడు నిన్న డ్రగ్స్కి వ్యతిరేకంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా చేస్తున్నాడు. ఆయన దేవన్ నుంచి సినిమా హీరోలు కూడా చెప్పాడు, వీళ్ళు డ్రగ్స్కి వ్యతిరేకంగా మీరు మీ వాయిస్ ఇస్తే తప్పితే సినిమాలు పర్మిషన్ ఇవ్వని. అట్లా చిరంజీవి గారు ఇచ్చారు. తర్వాత నేను రామ్ చరణ్ గారు వీళ్ళు కూడా చెప్పారు, నా బిడ్డ నీ బయటకు పంపాలంటే భయం వేస్తుంది ఒక తండ్రిగా అన్నాడంటే. ఇదివరకు ఏదో తినడానికి బయటకు వెళ్తాం, ఇక్కడ అదే దుకాణాల్లో తినుబండారుల దగ్గర గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నారంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం అన్నాడు. ఇంకొకటి ఆయన ముందుకే ఉన్నాడంటే, కొన్ని రోజుల క్రితం స్కూళ్ళల్లో ఐస్ క్రీములు కూడా మొత్తు పదార్థాలు ఇచ్చి పిల్లలకి ఇస్తున్నారు. అంటే ఇది ఎక్కడ సంస్కృతి? మనం బతకాలి, మనం దేశం కోసం బతకాలి, ఇట్లాంటి అలవాటు పడద్దు అన్నాడు. విజయ్ దేవరకొండ అయితే మీరు అన్నట్టు అమెరికా కంట్రీ ఏమైతే మెక్సికన్స్ వచ్చి డ్రగ్స్ అలవాటు చేసేసి అమెరికన్ పౌరులు ఇది అవుతారని మెక్సికన్ గోడ కట్టేసి మొత్తం రాకుండా చేస్తాడు ట్రంప్, మత్తు పదార్థాలు మానేసవటం వల్ల. తర్వాత ఆయన చెప్పిన మాటలో ఇది ఒక రకంగా దేశాల మధ్య ఎదుగుదలని, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీకి ఇండియా వెళ్తుంది. ఇది తట్టుకోలేకుండా మనకు యుద్ధం అలా ఒక ఎత్తు అయితే మన యువతని వ్యసనాలకు బాధ చేయదు, మనసు చేయదు. అయినా కానీ యువత ఎలా ఉండాలి? తల్లిదండ్రులు మంచి జన్మనిచ్చారు సార్ వలి గారు, మీకైనా నాకైనా. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్ళాలి, తల్లిదండ్రులే దైవంగా భావించాలి. అటువంటి తల్లుల్నే చంపే విష సంస్కృతికి ఆడవాళ్ళు తయారవుతున్నారంటే ఇంకెంతకండి, ఇంతకంటే దారుణమే ఉంది సార్. ఇప్పుడు ఈ సైకో మెంటాలిటీ నుంచి బయటకు రావాలి. దేశం ఏం చేయాలంటారు? ఏం చేయాలంటే ఇప్పుడు సైకియాట్రిస్ట్ చూపించాలా, స్కూళ్ళల్లో, కాలేజీల్లో తల్లిదండ్రులు ఈ కుటుంబ వ్యవస్థ గురించి వీళ్ళకి క్లాసులు పెట్టాలా, ప్రభుత్వాలు ఆలోచించాలా. ఇదే విధంగా మహిళా సార్ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ ఉంది సార్. స్మార్ట్ ఫోన్స్ విచ్చలవిడిగా చిన్న పిల్లలకి ఇచ్చేస్తా ఉన్నారు పేరెంట్స్ కూడా. వాళ్ళు ఏదైనా గోల్ చేస్తున్నారంటే ఫోన్ తీసుకోరా, కాసేపు ఆడుకో, ఫోన్ తీసుకొని ఆ గేమ్స్ చూసుకుంటావో, రీల్స్ చూసుకుంటావో, యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటావో అని చెప్పి వదిలేస్తూ ఉన్నారు. గంటలు ఫోన్లో గడుపుతున్నారు చిన్నపిల్లల నుంచి. సో సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోలు వస్తాయి మనకు తెలుసు. కానీ అన్ని దేశాలు ఉన్నాయి సార్, చాలా ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. ఎప్పుడు ఈ విషయ సంస్కృతికి మహిళలు ఎందుకు వెళ్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. పురుషులు కొంతమంది మోటార్ సైకిల్ విన్యాసాలు చేస్తేనో, కొద్దిగా ఇదిగా ఉంటేనో వాళ్ళని ఆకర్షితులైపోయి కొద్ది ట్రాప్లో కొంతమంది అమ్మాయిల్ని బలి చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆ ట్రాప్లో పడిపోయి తల్లులను చంపే పరిస్థితికి వెళ్ళారంటే ఈ విష సంస్కృతి ఎప్పుడు లేదు, మనం గతంలో కూడా చూడలే. కాబట్టి అసలు మగజాతి ఏమైపోద్ది? ఇప్పుడు ఆడది అర్ధరాత్రి ఎప్పుడైతే ఒంటరిగా వెళ్ళగలుగుతా నిజమైన స్వాతంత్రాన్ని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అప్పుడు మగోడు తిరిగే పరిస్థితి ఉందా అంటే మీరన్నట్టు పెళ్లి చేసుకోవాలన్నాడు, చేసుకోవాలంటే రకరకాలుగా ఆలోచిస్తాడు. అవి అన్నంలో ఏం పెట్టిద్దా? భయంతో బతకాలి, బతకాలి. ఇంత క్రూరంగా ఉంటారా ఆడవాళ్ళు అని చెప్పేసి. మొన్న ఇంకొక వార్త ఏదో విన్నాం, ఫస్ట్ నైట్ రోజు నన్ను ముట్టుకుంటే 30 ముక్కలు నరుకుతానో ఏదో అన్నట్టుంది ఒక ఆవిడ. ఈ మొక్కలు నరుక్కోవటం ఏంది? లేదా మాకు కూరగాయలు నరికినట్టు మొక్కలు నరికితే ఇది దారుణమైన పరిస్థితి సార్. నిజంగా ముందు కుటుంబంలో ఇలాంటి సైకో ప్రవర్తన ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయాలా, చేసి వాళ్ళని ఇమీడియట్గా ట్రీట్మెంట్ పంపించాలా, లేకపోతే పోలీసులు కూడా చూడాలా, లేకపోతే విష సంస్కృతికి అలవాటు పడుతున్న వాళ్ళందరినీ కూడా ఒక దారికి తీసుకురావాల్సిన అవసరం. కానీ ఇప్పుడు ఈ వార్తలన్నీ చూసిన తర్వాత యాక్చువల్గా పెళ్లి కావాలి, పెళ్లి చేసుకోవాలి అనుకున్న మగవాళ్ళు ఇప్పుడు చాలా భయపడే పరిస్థితి ఉంది. అసలు వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఆ అమ్మాయి గతంలో ఏం చేసింది, ఆ అమ్మాయి మంచిదైనా సరే వీడు అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. డెఫినెట్గా అంతే కదా, అదే ఉంటుంది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు దారుణంగా ఉంది సార్. ఇది పరివర్తన రావాలంటే ముందు కుటుంబంలో వీళ్ళ కదలికల్ని, వీళ్ళని అతి గారాభంగా పెంచడం అనేది మానేసేయాలి. స్కూళ్ళల్లో మీద కూడా వీళ్ళ మీద నిఘా పెంచాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, స్కూల్ కానీ కాలేజీలు కానీ ఈ డ్రగ్స్ ఆనవాళ్ళు మూలాలు కనుక ఉంటే కనుక మీరు ఫీజులు కట్టించుకోవడమే కాదు, పిల్లల్ని మానిటరింగ్ చేయాలా,
వాళ్ళలో ఏమాత్రం మార్పు ఉన్నా మీరే కారణం, మీ స్కూళ్ళు కాలేజీ లైసెన్స్ కూడా రద్దు చేస్తా అన్నాడు. ఒక రకంగా ఇట్లా ఇట్లా కఠినంగా ఉండాలి. ఇలాంటి స్టెప్స్ అవసరం. అలా అవసరం. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ స్కూళ్ళల్లో 5వ తరగతి 6వ తరగతి లవ్ లెటర్లు రాస్తున్నారు సార్ అమ్మాయిలు టీచర్లకి. ఆ విషయ సంస్కృతి వెళ్ళిపోయింది. ఆ 7వ తరగతి 8వ తరగతి స్కూల్ బ్యాగుల్లో గంజాయి కనపడుతుంది, డ్రగ్స్కి అలవాటు పడుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి? కూకటి వేలతో పెకిలించాలా వ్యసనాలకి. ఇది నిన్న అంతర్జాతీయ మారక ద్రవ్య దినోత్సవం సభ చేశారు, యూత్ని అవేర్నెస్ చేశారు. అట్లనే ప్రతి కాలనీల్లో కూడా కొద్దిగా ఈ వాకర్స్ అసోసియేషన్ కావచ్చు, వీళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లల్లో పరివర్తన కోసం వాళ్ళని మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అతి గారాబం తగ్గించాలి, వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు దూరంగా పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒక నిఘా కనిపెట్టుకొని ఉండాలి. లేకపోతే ఇంత జీవితం వాళ్ళ అమ్మ చేసింది గారాబంగా పెంచడమేనా, చివరికి చచ్చిపోలేదు ఇంకోసారి వచ్చి చంపని చెప్పే పరిస్థితికి వెళ్ళిందంటే, అంటే నిన్ను 18 సంవత్సరాలు పెంచి 19 సంవత్సరాలు పెంచి నీకు ఇంటికి చేసేసి నీకు అన్ని ఆస్తులు కట్నాలు ఇచ్చి చేస్తారు. 18 సంవత్సరాలు పెంచింది మమకారం పోయింది. నీకు 1 year 2 years పరిచయం అయితేనే ప్రేమికుడిగా మారిపోయి ఆ వల్ల పడిపోయి మిగతా ఇంకొక మగవాడిని చంపుతున్నావు అంటే, మీ తల్లినే పంపుతున్నారంటే ఈ విషయ సంస్కృతి ఎక్కడ సార్ వలి గారు? మీకు కూడా దాదాపు 15 సంవత్సరాల నుంచి జనాలు మీడియాలో ఉన్నారు, ఎప్పుడైనా చూసారా? అసలు ఇలాంటి ఘటనలు మనం చూడలేదుగా. అంతే కదా, ఇంత దారుణం. ఒకటైతే పర్లా, ఒకదానిమ్మట ఒకటి రకరకాలుగా ఈ క్రైమ్, ఈ సైకో, ఈ క్రిమినల్ సైకాలజీ ఎలా వెళ్ళిపోయారు ఈ ఆడవాళ్ళు అది అర్థం కావట్లా. కాబట్టి వీళ్ళు మార్పు రావడానికి ముందు మహిళలే, వీళ్ళు ఎటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు పరివర్తన తీసుకురావడానికి, మహిళలే పరివర్తన తీసుకురావడానికి వాళ్ళే ప్రయత్నం చేయాలి. రకంగా ప్రయత్నం చేసి మార్పు రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.